మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 942. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసు బాత్ చేసి శారీ కట్టుకోకుండా బాత్ టవల్ మీద రూమ్లోకి వచ్చేసరికి వసుని బాత్ టవల్లో చూసిన విరాజ్లో టెన్షన్ పెరిగిపోతుంది. వసు విరాజ్కి ఎదురుగా వెళ్ళి నుంచుని విరాజ్ కాలర్ పట్టుకుని తన మీదకి లాక్కుంటుంది. వసు చేసిన పనికి విరాజ్ షాక్గా వసు వైపు చూస్తాడు. వసు బాడీ తనకి టచ్ అవ్వడం, అప్పుడే బాత్ చేసి రావడం వల్ల వసు నుండి వచ్చే శాండిల్ స్మెల్ విరాజ్ని వివసుడిని చేస్తుంటే వసు ఏం చేస్తున్నావు అని నెమ్మదిగా అంటాడు. నేనేం చేశాను బావా, ఇది మరీ బాగుంది, నేను నీకు ఇలా దగ్గరగా జరిగానా ఏంటి అని వసు ఇంకా విరాజ్కి దగ్గరగా గాలి కూడా చొరబడనంత దగ్గరగా జరిగేసరికి విరాజ్కి మాత్రం వసు కౌగిలికి చిన్న అలజడి కలుగుతుంది. ఏమైంది బావా, నేనేమన్నా నిన్నిలా కిస్ చేశానా చెప్పు అని వసు తన మునివేళ్లపై నిలబడి విరాజ్ పెదవులని అందుకుని విరాజ్ చుట్టూ తన బిగి కౌగిలి ఉంచి కిస్ చేస్తూ ఉంటుంది. వసు చేసేదానికి విరాజ్ చేతులు ఆటోమేటిక్గా వసు చుట్టూ అల్లుకుంటాయి. నెమ్మదిగా విరాజ్ కూడా వసు ముద్దుకి జత కలుపుతాడు. విరాజ్ తనని కిస్ చేస్తుంటే వసుకి తను అనుకున్నది సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం సమయం తర్వాత విరాజ్ వసు పెదవులని వదిలి వసు కళ్ళలోకి చూస్తూ కావాలని చేస్తున్నావు కదా ఇదంతా అని అడుగుతుంటే మరి ఇంకేం చేయమంటావు బావా, నువ్వేమో నా గురించి ఆలోచించి నాకు దూరంగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. నిజంగా ప్రామిస్గా చెప్తున్నా, నేను చాలా బాగున్నాను బావా, ఇలా నువ్వు నాకు దూరంగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే అని వసు విరాజ్ నుదిటిపై చిన్నగా కిస్ చేసి నీ భార్యని ఎంత హ్యాపీగా చూసుకుంటున్నావో నీకు తెలీదా, నిన్న నైటు నువ్వు నాకు పెయిన్ వచ్చేటట్టు అస్సలు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం అయినా కూడా నేను ఎక్కువ పెయిన్ తీసుకోలేదు బావా, మనమిద్దరం ఒకటవ్వాలి, మనకి లిటిల్ ప్రిన్సెస్ రావాలి అని ఎప్పుడు అంటూ ఉంటావు. మరి నువ్వు ఇలా దూరంగా ఉంటే నీ లిటిల్ ప్రిన్సెస్ ఎక్కడి నుండి వస్తుంది అని వసు అలిగినట్టు ఫేస్ పెట్టగానే రాక్షసి, ఈ మధ్య మాటలు బాగా నేర్చుకున్నావు, తమరు ఇంత పెద్ద హింట్ ఇచ్చిన తర్వాత నేనెందుకు దూరంగా ఉంటాను అని విరాజ్ వసుని ఇంకా దగ్గరికి లాక్కోగానే వసు ఒక క్షణం తడబడుతుంది. విరాజ్ వసుని క్షణకాలంలో పక్కనే ఉన్న గోడకి లాక్ చేయగానే అనుకోని పరిణామానికి వసు కళ్ళు పెద్దవి చేసి విరాజ్ వైపు చూస్తుంటే విరాజ్ వసు వైపు చూస్తూ వసు మెడవంపులో తన తలని ఉంచి చిన్నగా ముద్దు పెట్టుకోగానే వసు శరీరం చిన్నగా జలధరిస్తుంది. ఇంకా వసు శరీరంపై నీటి బిందువులు నీటి ముత్యాలలాగా మెరుస్తూ ఉంటే విరాజ్ తన పెదవులని ఆ నీటి బిందువులపై నిలిపి నాలుకతో లీక్ చేస్తుంటే వసు హార్ట్ వేగంగా పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది. వసు హార్ట్ స్పీడ్గా కొట్టుకోవడం, అలాగే శ్వాస స్పీడ్గా తీసుకోవడం వల్ల దానికి అనుగుణంగా కదులుతున్న ఎద అందాలకి విరాజ్ పూర్తిగా వసు మాయలోకి వెళ్ళిపోతాడు. విరాజ్ స్పర్శ తన ఫీలింగ్స్ని పెంచుతుంటే పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. విరాజ్ వసు వైపు చూస్తూ పక్కనే ఉన్న రిమోట్ తీసి రూమ్ లైట్స్ ఆఫ్ చేసేస్తాడు. అయినా వసుకి అవేమీ తెలీదు, తను వేరే లోకంలో విహరిస్తూ ఉంటుంది. విరాజ్ పెదవులు వసు చెవి వెనుక నుండి కంఠం మీదుగా షోల్డర్ మీదుగా సాగుతుంటే వసుకి గొంతు తడారిపోతూ ఉంటుంది. విరాజ్ వసు చేతులని నెమ్మదిగా వదులుతాడు, కానీ వసు తన చేతులని అలాగే వదిలేస్తుంది. విరాజ్ ఒక చేతిని వసు చెంపపై వేసి మరొక చేతి ఫింగర్తో వసు నుదుటి దగ్గర నుండి పెదవుల మీదుగా కంఠం మీదుగా అక్కడి నుండి కిందకి తీసుకుని వస్తుంటే వసు టక్కున విరాజ్ చేతిని పట్టుకోగానే విరాజ్ చిన్నగా నవ్వుతూ వసు చేతిని విడిపించుకుని డోంట్ పానిక్ ఓకే అని చిన్నగా అంటుంటే వసు విరాజ్ మెడ చుట్టూ తన రెండు చేతులను దండలాగా వేస్తుంది. విరాజ్ తన ఫింగర్ని వసు క్లీవేజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే వసుకి నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమవుతుంటే ఇంకా తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వసు ఫీలింగ్స్ తనకి తెలుస్తున్నా విరాజ్ అవేమీ పట్టించుకోడు.
వసు బాత్ టవల్ ఎడ్జ్ పట్టుకుని లాగగానే వసు నుండి టవల్ వేరవగానే వసు విరాస్ వైపు చూడలేక తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది. లైట్గా కనిపిస్తున్న వెలుతురులో వసు శరీరం ఇంకా బ్రైట్గా కనిపిస్తుంటే విరాస్ ఫోర్స్గా వసుని హత్తుకోగానే ఇద్దరిలో మళ్ళీ కొత్త ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవ్వగా విరాస్ నెమ్మదిగా తన చేతిని వసు నడుముపైకి పోనిచ్చి మరొక చేతిని వసు మెడ వెనుకగా వేసి ఇద్దరికి ఊపిరి భారం అయ్యే వరకు అదరాల యుద్ధం ముగించి అక్కడి నుండి మరొక యుద్ధానికి సిద్ధం అవుతూ తన పెదవులతో మళ్ళీ శిఖరాలపై దాడికి దిగుతూ వసుని మరొక ప్రపంచంలోకి తీసుకుని వెళ్తాడు. కొంత సమయం తర్వాత విరాస్ వసుని ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి ఇంకా విరాస్ నుండి కూడా డ్రెస్ దూరం అవ్వగా వసు పైకి చేరి తన అణువణువును తన సొంతం చేసుకుంటూ ఉంటాడు. విరాస్ ఇచ్చే తీపి గుర్తులకి వసు శరీరం అలలాగా ఎగిసెక్సి పడుతూ ఉంటుంది. తను చేస్తున్న దానికి వసు ఇచ్చే రియాక్షన్కి విరాస్కి మనసంతా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. వసు పాదం దగ్గర నుండి నుదిటి వరకు తన పెదవుల ప్రయాణం కొనసాగిస్తూ తన చేతులతో మాయ చేస్తూ వసు నోటి నుండి మధురమైన బావ అన్న పిలుపు ప్రతిక్షణం వింటూ నెమ్మదిగా వసులోకి ప్రవేశించడం మొదలు పెడతాడు విరాస్. వసుకి సంసార జీవితంలో కొత్త రంగులని పరిచయం చేస్తూ ఉంటే వసుకి ఆ ఫీలింగ్కి ఎక్కడో గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. సంసార జీవితం ఇష్టంగా ప్రాణంగా ప్రేమించిన వాడితో జరిగితే ఇంత బాగుంటుందా అని వసు మనసులో ఎన్నో ఆలోచనలు రన్ అవుతూ ఉండగా తన చేతి గుప్పిట్లో మరోపక్క బ్లాంకెట్ నలిగిపోతూ ఉంటుంది. ముందు రోజు నైటు వసు పెయిన్ వల్ల విరాస్ ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. కానీ ఈరోజు వసు విరాస్ని అస్సలు దూరం అవ్వనివ్వలేదు. ఇద్దరు కూడా చాలాసేపు మధురమైన క్షణాలని ఆస్వాదిస్తూ స్వర్గ సుఖాలని అనుభవిస్తూ మరొకసారి ఒకరిలో మరొకరు కలిసిపోయారు. ఆ రూమంతా కూడా వసు మత్తుగా పలికే బావా అన్న పదంతో నిండిపోగా విరాస్ ముందుకు వంగి వసు నుదుటిపై ముద్దు పెట్టుకుని పక్కకి జరుగుతుంటే వసు విరాస్ని దూరం జరగనివ్వకుండా విరాస్ తలని తన హృదయంపై పెట్టుకోగానే వసు నువ్వు వెయిట్ క్యారీ చేయలేవు అని విరాస్ చిన్నగా అంటుంటే వసు నవ్వుతూ నా బావ నాకెప్పుడు బరువు కాదు, నువ్వు పడుకో అని వసు విరాస్ని తనపై పడుకోబెట్టుగానే వసు చూపించే ప్రేమకి విరాస్ కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. వసు హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు. వసు తన చేతి వేళ్లని విరాస్ తలలోకి పోనిచ్చి చిన్నగా నిమురుతూ ఉంటుంది. విరాస్కి చాలా ప్రశాంతంగా నిద్ర పట్టేస్తుంది. వసు విరాస్ వైపు చూస్తూ ఇప్పటి వరకు నువ్వు మాత్రమే చాలా ప్రేమని చూపించేసావు బావా, నాకు అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఈ రోజు నుండి అలా కాదు, ఈ వసు చూపించే ప్రేమ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి. నీ ప్రేమని నేను వేటితోటి పోల్చలేను, అవన్నీ నీ ప్రేమ ముందు చినబోతాయి. నువ్వు చూపించే అంత ప్రేమని నేను చూపించలేనేమో, కానీ నువ్వంటే నాకు ఎంత ప్రాణమో, చిన్నప్పటి నుండి నువ్వు ఏ తల్లి ప్రేమని కోల్పోయావో అన్నీ నీకు చూపిస్తాను బావా, ఐ లవ్ యూ బావా అని వసు విరాస్ నుదుటిన ముద్దు పెట్టుకుని ఎంతో ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకుంటుంది. కొంత సమయం తర్వాత విరాస్కి మెలకు వస్తుంది. తన చెవికి లయబద్ధంగా వినిపిస్తున్న సౌండ్కి విరాస్ టక్కున కళ్ళు ఓపెన్ చేయగా తను వసుపై అలాగే పడుకోవడం గుర్తుకు వచ్చి వసు వైపు చూస్తాడు. తను తీసుకునే శ్వాసను బట్టి తను పడుకుంది అని అర్థమవుతుంటే రాక్షసి ఎంత ముద్దొస్తుందో అస్సలు చెప్పలేను అని నెమ్మదిగా వసు పక్కకి జరిగి వసుని తన గుండెలపై పడుకోబెట్టుకుని నీతో లైఫ్ చాలా బాగుంటుందని నాకు తెలుసు వసు, కానీ మనమిద్దరి కలయికలో మాత్రం నువ్వు బాధపడితే ఎలా అని చాలా టెన్షన్ పడ్డాను. నిన్న నైట్ కూడా చాలా భయం వేసింది. నువ్వు అరవగానే ఒక క్షణం గుండాగినంత పనయింది. కానీ నీకు దూరంగా ఉండలేక ఒకసారి చూద్దాం, అప్పటికి నీకు బాధగా అనిపిస్తే లైఫ్ లాంగ్ నీకు ఆ విషయంలో దూరంగా ఉండాలి అనుకున్నా. కానీ నువ్వు నిజంగా మొండిదానివి. నువ్వు హ్యాపీగా ఉన్నావు, అదే చాలు. ఈరోజు నువ్వు నాతో ఎంత ఫ్రీగా ఉన్నావో ఇందాక నా కళ్ళారా చూసాగా, ఇంకా నాకు అస్సలు భయం లేదురా. లైఫ్ లాంగ్ నీతో ఇలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి,
త్వరలో మన లిటిల్ ప్రిన్సెస్ రావాలి, తనతో ఆడుకోవాలి. ఎప్పుడైనా ముందు నువ్వు మాత్రమే నా లిటిల్ ప్రిన్సెస్వి, తర్వాత మన పాప నా సెకండ్ ప్రిన్సెస్. మీ ఇద్దరు నా ప్రాణం. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని విరాస్ అనుకుంటూ వసుని చిన్నగా కిస్ చేసి ఎంతో హ్యాపీగా కళ్ళు మూసుకుంటాడు. హలో ఫ్రెండ్స్, లాంగ్ స్టోరీ ఇవ్వలేను, కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి. మీకోసం చిన్న స్టోరీ అయినా ఇవ్వాలనే నా తాపత్రయం. థ్యాంక్ యూ. చాలామంది నా హెల్త్ గురించి ఆలోచించి రెస్ట్ తీసుకోమని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.